అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో యువకుడిపై కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిత్రుడు పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తూ ఉండగా బండారి అరవింద్ పై 10 మంది వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా కొందరు నిందితులను అరెస్ట్ చేశామని అమీన్పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగా మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల భారత వడ్డెర సంఘం నాయకులు పోలీసులను కోరారు. ఫ్రెండ్ బర్త్డేకి ఇట్లా బర్త్డే అయిపోయింది. ఆ ఫ్రెండ్ బర్త్డే బాయ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ షాప్ దగ్గరికి మా తమ్ములను పంపించిన కూల్ డ్రింక్ తీసుకురమ్మని. ఇక్కడ కొన్ని గాంధీ అక్కడ ముగ్గురు 4 కూరలు కూర్చొని కూల్ డ్రింక్ జరుగు బ్రో అన్నందుకు బ్రో ఏంది బ్రదర్ అనకుండా అన్నాను కొట్టేసి బ్రో మేము వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్ళినాము. అమ్మని ఇక్కడ కొట్టేసి అయిపోయింది. అక్కడికి ఇంటి దగ్గరికి చాకులు తీసుకొని దాడి చేయడానికి వచ్చేసింది. అక్కడ ఇలా చూసి మొత్తం కూరలు కొట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బీరంగూడలో ఉంటారు. అసలు పరిచయాలు లేవు. వాళ్ళు నాకు పరిచయాలు తెలియదు, వాళ్ళు తెలియదు నాకు ఎవరు. ఇక్కడ కొట్టి వంశీ అభిలాష్ జవడ్ ఇలా చూసి ఎడుతుంటారు. అంత పిల్లలందరూ డాడీ చేసి 10 మంది. ఇప్పుడు బ్రో అన్నందుకు బ్రో జరుగు బ్రో అన్నందుకే వాళ్ళు మీద అటాక్ చేశారు. ఇంకా వేరే నా ఫ్రెండ్ మీద 2-3 మీద అటాక్ చేసి దాడి జరిగింది. అలాగే ఏం జరగలేదు. ఎట్లా వస్తున్నట్టు కొట్టేసింది. ఎక్కడ పడితే అక్కడ. ఎక్కువ గాయం నీకే అయింది. ఎన్ని కుట్లు పడి మీకు? 10 కుట్లు పడి. గతంలో అభిలాష్ గౌడ్ పరిచయాలు ఏం పరిచయాలు? చెప్పావు కదా, అన్నాలన్నీ జస్ట్ అన్నాలని తెలుసు అంతే. ఎక్కడ ఉంటారు? బీరంగూడలో ఉంటాయి. పాత ఖర్చులు అలాంటివి ఏమీ లేవు. వాళ్ళ పరిచయమే లేదు అసలు నాకు. మొన్న 3 రోజుల కిందట ఒక సంఘటన జరిగినది. ఎవరు అంటే బండారి అరవింద్కు బర్త్డే పార్టీ చేసుకుంటుంటూ రోడ్డు మీద ఏదో చేసుకుని దుకాణం పోయినందుకు ఇప్పుడు ఎవరైతే ఆ షాపు తోటి కొట్టిన వ్యక్తులు కొద్దిగా జరిగితే మేము వస్తువులు తీసుకుంటాం బ్రదర్ అన్నందుకు మీరు మౌనం జరగమంటారా అని చెప్పి ఆడ ఎలిగేషన్ వచ్చి అది అనవసరమైన విషయాలు. లేకపోతే ఏంటంటే ఎవరి అయినా కానీ ఎవరిని కొట్టేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ ఎవరం అనేది మనం మనుషులుగా బతుకుతున్నాం. కాబట్టి రేపు మా అరవింద్ అయినా వేరేల మీద చేస్తే ఇదే కండిషన్ ఉంటుంది. రేపు ఎవరు చేసినా అదే కండిషన్, అదే ఖండిస్తాం అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడంతో జరిగింది. కొంతమంది మా నేషనల్ టీము, రాష్ట్ర టీము, గ్రేటర్ హైదరాబాద్ టీము ఇవన్నీ కూడా రావడం జరిగింది. అదే మాదిరిగా ఇక నుంచి కూడా మా బండారి అరవింద్ గారికి జరిగిన అన్యాయం ఇంకెవరు కూడా జరగొద్దని చెప్పి ఈరోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలవడం జరిగింది. 307 అని. దాన్ని బట్టి ఎవరిని కూడా ఇడ్చేది లేదు సార్. మీరు ఇక్కడ దాకా వచ్చిన అవసరమే లేదు. మేము కూడా పని చేస్తున్నాం. మేమేమన్నా అడిగినామంటే వాళ్ళు బయట తిరుగుతున్నారు. 3 అరెస్ట్ చేసినారంట. ఇంకా మిగతా వాళ్ళు 5 మంది బయట తిరుగుతారు. మొన్న 3 రోజుల కిందట